నమస్కారం ఎల్లాటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రూరల్ మండల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక. రాజన్న సేవలో రాజస్థాన్ గవర్నర్ నునావత్ ప్రవీణ్ నాయక్. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడిన గ్రామస్తులు. వేములవాడ రూరల్ మండల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా కులిపాక నర్సయ్య, చార్టెడ్ ప్రెసిడెంట్గా గొస్కుల రవి, వైస్ ప్రెసిడెంట్గా తంపుల సుమన్ శ్రీనివాస్, కార్యదర్శిగా ఈసంపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా తోటశేఖర్ నియమితులయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజిరెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లబ్ భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ రూరల్ మండలంలో సభ్యత్వాలను పెంచి రానున్న రోజుల్లో భవన నిర్మాణం కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కిషోర్, గోయిగారి శ్రీనివాస్, కంట శంకర్, రాపెల్లి శ్రీధర్, సంతోష్ కుమార్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. జై లైనిజం, జై జై లైనిజం, జై లైనిజం, జై జై లైనిజం, జై లైనిజం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ లైనిజం, లాంగ్ లివ్, లాంగ్ లివ్ లైనిజం, లాంగ్ లివ్. బాగుంటాయి కాబట్టి ఏ మీటింగ్ ఉన్నా కూడా ఇన్స్టాలేషన్ సెరమనీకి వచ్చేసిన చీఫ్ గెస్ట్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ అన్నల రాజరెడ్డి గారు, లయన్ ఆర్ కృష్ణకిషోర్ గారు, ప్లస్ జోనల్ చైర్మన్ రాపెల్లి శ్రీధర్ గారు, రీజనల్ చైర్మన్ కంట శంకర్ గారు, మరియు తోటి లయన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మన పెద్దవాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ మా విధి విధానాలను సమయస్ఫూర్తితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాజస్థాన్ గవర్నర్ నునావత్ ప్రవీణ్ నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రోజున రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ఏడీసీ నునావత్ ప్రవీణ్ నాయక్ కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించగా శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆయన వెంట వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ బాలకోటి ఉన్నారు.
చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాపాల్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో బదిలీ చేయడాన్ని స్వాగతిస్తూ ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని, రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అన్నదాతల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. అసలైన పంట భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయడం స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి నరసింహులు, వైస్ చైర్మన్ రామిరెడ్డి, ముస్తాబాద్ అధ్యక్షుడు రాజు, శ్రీనివాస్ గౌడ్, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు భానురెడ్డి, కొమరయ్య, అనిత, నవీన్ గౌడ్, మహేందర్, దశరథం, రామచంద్రారెడ్డి, వంశీ, బాలయ్య కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకా కూడా ఈరోజు కొన్ని పడతాయి, కానీ ఏం అదే పడదు. రైతులు కొందరు చెప్తారు ప్రతిపక్షాలు, రైతు బంధు ఇస్తలేడు, వీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు, ఎన్నో చెప్తారు. ఎవరి మాటలు నమ్మకండి. ఈ ప్రజాపాలన ఇలా బ్రోకర్ దండాన్ని దళాలు అస్సలు లేదు వ్యవస్థ. ప్రతి ఒక్క రైతు సంతోషపరచడానికి మన కుటుంబం లెక్క మన కాంగ్రెస్ పార్టీ. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఏదో ఉన్నోళ్ళకో కార్లు కొనిచ్చడం ఇవి కాదు. ఇది మన అమ్మగారు మన సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చిందంటేనే ఎంత గొప్ప విషయము అని మనం అన్ని విషయంలో ముందుకు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముందుకు సాగాలని చెప్తూ ఎన్నో పథకాలు మనకు ఇస్తుంది. ముందుకు వెళ్ళాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎన్నో మన బలహీన వర్గాల కుటుంబాలకి ఎన్నో మన ఇంద్రమ్మ ఇల్లు కానీ, మన సన్న బియ్యం కానీ, మన గ్యాస్ విషయంలో కానీ, మన మహిళలకు ఎన్నో విషయాల్లో ముందుకు పెద్దపీట వేస్తుంది. మన ఐకేటీ సెంటర్లో కానీ ఎన్నో పథకాలు ముందుకు వెళ్ళాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ సభ్యులందరికీ మనము ఐక్యత ఉండి ముందుకు తీసుకెళ్ళి నాతో ఇచ్చిన అందరికీ పేరుపైన ముందుకు వెళ్ళాలని నాయకులకి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇచ్చి మన ఇసుక కూడా ఫ్రీ ఇల్లు కట్టుకోవాలి. ప్రతి ఇల్లు రాలేదని బాధపడేదే లేదు. ప్రతి ఒక్కరికి మనం ఇచ్చిన బట్టి ఇల్లు కూడా ఇస్తుంది, ఇసుక ఇస్తుంది. ఒకటి మళ్ళా అన్ని వర్గాలకు మొట్టమొదలు పిల్లలు వేస్తే స్కూల్ పోతున్నారు. పొద్దున్నే తల్లిదండ్రులు పిల్లలు తయారు చేస్తా ఉన్నారు. పేద ఇంటి పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు పోతా ఉన్నారు. పోతే ఉదయమే వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపుతా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల జూన్ 12వ తారీఖు మొదలైతే మరి 11వ తారీఖు నాడే స్కూల్ పిల్లలకు పాఠ్య పుస్తకాలతో పాటుగా నోటు పుస్తకాలు కూడా అందించింది. అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా స్కూల్ యూనిఫామ్లు అందిస్తూ ఉంది. మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో అందిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే పిల్లలు, అదేవిధంగా ఇవాళ రైతులు, దేశానికి అన్నం పెట్టేవాడే రైతు. అప్పుడు గత ప్రభుత్వం అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్లాట్లకు, రోడ్లకు కూడా ఇవాళ రైతు బంధు అనేది ఇచ్చింది. కానీ దానివల్ల కార్పొరేట్ వ్యవసాయదారులు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి లాభమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసింది. ఈ విధంగా రైతు బంధు అనేది ఇచ్చుకుంటూ పోతే భూమి లేని పేదలు అందరూ ఇవాళ ఎవరైతే శిస్తులు కడుతుర్రో వాళ్ళపై భారం పడతా ఉంది. మరి ఈ విధంగా వ్యవసాయం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నది ఈ ప్రభుత్వం. వచ్చాక పేద ప్రజల నడుపై మరి భారం పడద్దు. శిస్తులు ప్రతి దాని మీద రేటు పెంచకుండా, శిస్తులు పెంచకుండా మరి ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో ఆ సాగు భూమికి మాత్రమే ఇలా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమల్లో అధికారులు, రాజకీయ ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని అన్ని శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, కలెక్టర్లు కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ జా, పమేల సత్పతి, సత్యప్రసాద్, శాసనసభ్యులు గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం,
చింతపల్లి విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ ఫామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, బడిబాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాల నివేదికలను కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని, ఆర్థికపరమైన వెసులుబాటు చేసుకుని పాలన సాగిస్తున్నామని తెలిపారు. మన దగ్గర ఇంతకుముందే పెద్దలు శ్రీధరబాబు గారు చెప్పడం కల్వడ సూరం ప్రాజెక్ట్ గురించి పెద్దలు ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. ప్రభాకర్ గారికి కూడా గౌరవ మంత్రి వాళ్ళు తెలుసు. నా నియోజకవర్గంలో 46,000 ఒక్కొక్క దగ్గర ఇచ్చేటువంటి దానికి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు రిలీజ్ చేస్తే ఇక్కడ పనులు జరగడానికి అవకాశం ఉంది. అదే సమయంలో పెద్దలు చెప్పడం సత్యంగా మా ఇద్దరు 2 నియోజకవర్గం సంబంధించిన శ్రీపాదరావు గారు పేరు 70 ప్రాజెక్ట్ నుంచి అక్కడ నారాయణపూర్ ప్రాజెక్ట్ కూడా వారేం చెప్తారు. కానీ ఈ 2 ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చినట్టే మరి 2 నియోజకవర్గాలకు సాగునీరు ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు అవకాశం అంటే రాజకీయం చేయవద్దన్నారు కానీ మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తారు వద్దా? ఓకే. అంటే గత ప్రభుత్వంలో సరే ఇన్ఛార్జి మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి, నన్ను మహాపూర్వకంగా స్వాగతం పలికిన జిల్లా ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో గత పథకాలను కొనసాగిస్తూనే ఆనాడు ప్రకటించినటువంటి అనేక పథకాలకు రూపకల్పన చేసి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూనే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని సమకూర్చుకుంటూనే నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తారని చెప్పి విశ్వసిస్తూ, సబ్జెక్ట్ వైజ్గా కలెక్టర్ గారు ఆయా జిల్లాలను అడిగినప్పుడు మీ ప్రోగ్రెస్, గతంలో ఏం జరిగింది, ఏం జరగాలి వివరంగా బ్రీఫ్గా చెప్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఆయా జిల్లా కలెక్టర్లు అడిగినప్పుడు ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఆ సంబంధించినటువంటి అంశాల మీద ప్రజాప్రతినిధులు ఏదన్నా అనుమానం ఉన్నా, సందేహం ఉన్నా, లేకపోతే సూచనలు ఉన్నా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించాలి. మంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండటం మూలన కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పారు. అడ్లూరి గారు ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్తానని చెప్పారు. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరపాలని, కాంగ్రెస్ బీఆర్ఎస్లు నాణానికి బొమ్మ బొరుసు వంటివని, రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచమని బండి సంజయ్ దుయ్యబడ్డారు. కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ నీడ కూడా తాము తాకనివ్వమని ఆయన తెలుపుతూ 11 సంవత్సరాలుగా ప్రధానిగా నరేంద్ర మోడీ నీతివంతమైన పాలన అందిస్తున్నాడని పేర్కొన్నారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, గులాబీ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యామని చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సిబిఐ విచారణ జరిపితే కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. జేపీ నడ్డా గారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు అనుకునే విషయం వాస్తవం. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను ఇట్లా కదులుతో 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి. ఇది అవినీతి. 1-2 ముందు అధికారం చర్యలు తీసుకుంటాం, అధికారులందరికీ మెమోలు ఇస్తాం, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికారం నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తీసుకుంటామంటారా? 86 నుంచి 2013 వరకు 30 సంవత్సరాలకు సంబంధించి
నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారము తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసి. ఈ రిపోర్టు మీకు ఇస్తాను నేను. రిపోర్ట్ సిడబ్ల్యూసి రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటుంది అంటే కేసీఆర్ కుటుంబమేమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప. సిడబ్ల్యూసి రిపోర్ట్ పక్కా ఉంది, ఇది మీకు కూడా ఇస్తా. దీనికి జాతీయ హోదా ఇవ్వాలి అన్నారు. జాతీయ హోదా ఇవ్వరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా ఇట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏం చేయాలి, ప్రభుత్వ పరిస్థితి ఏం చేయాలా? దేశం మొత్తం ఏమందరు? అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికింది అంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమవుతుండే మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా వేయాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా వేయాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమవుతుండే? అలా మంట కలుస్తుండే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్లో చర్చ జరిగింది కమిటీ గురించి. సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది, రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే ఇక కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్టబెట్టి ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టినరు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బోయినపల్లి మండల కేంద్రంలో కప్పతల్లి ఆటలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా చినుకు జాడ కనిపించకపోవడంతో ఇక దేవుడిదే భారమంటూ గ్రామాల్లో రైతులు కప్పతల్లి ఆట ఆడుతూ జలాభిషేకాలు చేస్తున్నారు. దుక్కుదిన్ని విత్తనాలు వేసి సిద్ధంగా ఉన్న సమయంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బోయినపల్లి మండల కేంద్రంలో వర్షాలు రావాలని రైతులు వర్ణ దేవుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కప్పతల్లి ఆట ఆడుతూ ఇంటింటికి తిరుగుతూ జలాభిషేకాలు చేస్తున్నారు. వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిసేలా వర్షాలు ఇవ్వాలని కోరుకుంటూ బోయినపల్లిలో రైతులు గ్రామంలోని దేవాలయం వద్ద పూజలు నిర్వహించి వర్ణదేవుడిని ప్రార్థించారు. ఇప్పటికైనా మంచి వర్షాలు కురవాలని అందరూ ప్రార్థిద్దాం. వర్షాల గురించి మొదలు వర్షం పడ్డాయని అందరు విత్తనాలు పెట్టిర్రు. విత్తనాల వరకు వర్షమైన విత్తనాలు పెట్టి అన్ని మొలకలన్నీ మారిపోతున్నాయి. అందువిషయంగా ఆధారంగా మేము దేవుని మీద భారం వేసుకొని దేవుని మీద నీళ్లు మోసి కప్పతల్లి ఆడి భగవంతుని మీద ఆన రావాలని అందరూ క్షమాపణ కోరుతున్నాము. అన్ని శరీరాన్ని ఎండిపోతున్నాయి. భగవంతుని మీద మాయిలమై ఇప్పటికైనా శిల్పులు పడాలని మేము అతిపరంగా కోరుతున్నాము. రోజు బోయినపల్లి గ్రామంలో వర్షాలు పడాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. రైతులు, కుల సంఘాలు అందరూ దీనికి వచ్చినారు. దేవుడు కరుణించి వర్షాలు సకాలంలో పడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముందస్తు వానలతోటి రైతులు అందరూ విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. విత్తనాలు మొలిచినాయి. మొలిచిన తర్వాత ఇప్పుడు అవి పెరగడానికి వర్షాలు పడలేదు కాబట్టి పండుగలు చేసుకోవడం జరిగింది. ఆ దేవుడు కరుణించి ఇప్పటికైనా వర్షాలు కురిపిస్తామని కోరుకుంటూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇవి ఈనాటి న్యూస్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.